హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక పర్టికులర్ అంశానికి సంబంధించి రియల్ ఎస్టేట్లో మనకు రకరకాల రియల్ ఎస్టేట్ ఉంటాయని మనకు తెలుసు. ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, అదే రకంగా అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఎవరికి నచ్చిన విభాగాన్ని వారు ఎంచుకుంటారు, వాళ్ళు దాంట్లో బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అదే రకంగా మాలాంటి అడ్వైజర్స్ కూడా అదే రకమైన ప్రయత్నం చేస్తుంటారు. ఎవరికి ఎక్స్ప్లెయిన్ మంచిగా చేయగలం అనుకుంటామో, బాగా చెప్పగలం అనుకుంటామో ఆ రంగాన్ని ఎంచుకుంటారు. కొంతమంది సిటీ లిమిట్స్లో ఉన్న ఫ్లాట్స్ను మాత్రమే బిజినెస్ చేస్తుంటారు. కొంతమంది ఏమో సిటీకి దూరంగా ఉన్న ఓపెన్ ప్లాట్లు చేస్తుంటారు. ఈ జంజాటాలు ఎందుకు, పర్టికులర్గా ల్యాండ్స్ చేసుకుంటే 1-to-1 1-on-1 డీల్ చేయొచ్చు అనే యాంగిల్లో కొంతమంది ఉంటారు. అఫ్ కోర్స్ అట్లాంటి వాటిల్లో 1-to-1 అనుకుంటారు, కానీ అది లాంగ్ చైన్కు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సెల్లర్ వైపు నుంచి 2-3, బయ్యర్ వైపు నుంచి 2-3 ఉండి ఆ తర్వాత కమిషన్ల కోసం వాళ్ళు గింజుకునే పరిస్థితి వస్తుంది చాలాసార్లు. సో అట్లాంటి నేపథ్యంలో నేను ఇవాళ ఈ వీడియోలో పర్టికులర్గా ఫామ్ ప్లాట్ల గురించి చెబుతామని వీడియో చేస్తున్నాను. నేను గతంలో ఫామ్ ప్లాట్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. వద్దు అనే డైరెక్షనే ఎక్కువ చెప్పాను నేను అనే యాంగిల్లో. కానీ ఒక 2 పరిణామాలు నన్ను నేను మళ్ళొక్కసారి రీఅనలైజ్ చేసుకొని ఫామ్ ప్లాట్లను ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు, దాని నుంచి ఏ రకంగా మనం డబుల్ బెనిఫిట్ పొందొచ్చు అనేది కొంత ఒక ఎక్సర్సైజ్ చేసి నేను దాని ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు అవుట్ సైడ్నే ఎక్కువ ఫామ్ ప్లాట్స్, ఇన్సైడ్ ఎక్కడ అసలు లేనే లేదు. అంత పూర్తిగా అర్బనైజ్డ్ ఏరియా కాబట్టి మనకు ఫామ్ ప్లాట్స్ లేవు. బట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య చాలా ప్రాంతాల్లో ఫామ్ ప్లాట్స్ వేశారు. అసలు ఫామ్ ప్లాట్స్ వేయడానికి బీజం ఎక్కడ మొదలైంది అంటే కొన్ని పర్టికులర్ పరిస్థితుల కారణంగా. ఏంటవి? ఒకటి, పెరి అర్బన్ ఏరియాస్ ఉంటాయనుకో, అలాంటి ఏరియాస్ను ఫామ్ ప్లాట్స్ కింద మార్చారు. అంటే అక్కడ డైరెక్ట్గా సేల్ చేసే వాళ్ళు చేసుకున్నారు, ఇప్పుడు సంగారెడ్డి రూట్లో చేసుకున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో దానికి మార్చిన పరిస్థితి, వెంచర్లుగా అంటే అప్రూవ్డ్ లేఅవుట్లు కాకుండా ఫామ్ ప్లాట్స్ కింద సేల్ చేసిన పరిస్థితి. తర్వాత ఇంకొన్ని ఏరియాల్లో 111 జీవో ఉన్న ఏరియాలో కూడా సేమ్ ఇట్లాంటి టెక్నిక్లు వాడారు. కానీ ఈ 2 లేని చోట్ల కూడా చాలా చోట్ల ఫామ్ ప్లాట్స్ ఏర్పడ్డాయి. అవి నిజంగా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకు షాద్ నగర్, తిమ్మాపూర్ అవి కనపడతాయి. అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లలో విభత్సమైన రేట్లు. కానీ అక్కడ నుంచి మనం ఒక 5-6 కిలోమీటర్స్ పోతే, కొన్ని చోట్ల అయితే 3 కిలోమీటర్లు పోతే చాలు, మరి చాలా తక్కువ రేటుకు మనకు ఫామ్ ప్లాట్స్ దొరుకుతాయి. వాళ్ళు సేల్ చేయడం గజాల్లో సేల్ చేస్తారు అంటే లెక్క, మరి రిజిస్ట్రేషన్ మాత్రం మనకు గుంటల్లో చేస్తారు. 121, 242, 363, 484 అట్లా ఆ రకంగా చేస్తారనమాట. అట్లా ఉన్నప్పుడు వాటిని మనం అనుకూలంగా మలుచుకోవడం ఎలా అంటే, ప్రధానంగా నాకు ఈ కందుకూరు ఏరియాలో 2 ఫామ్ ప్లాట్స్ చూసిన తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది. ఎలా అంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. అది మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకుంటాను డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరిలో అది నోటిఫై అవుతుంది. నోటిఫై అయ్యేసరికి అప్ టు 666 వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ అవుతాయి. ప్రజెంట్ హెచ్ఎండిఏ లిమిట్స్ 7,300 చిల్లర చదరపు కిలోమీటర్లు ఉంటే, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ తర్వాత 14,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హెచ్ఎండిఏ మారబోతుంది, విచ్ ఈజ్ 20 times బిగ్గర్ దెన్, లార్జర్ దెన్ సింగపూర్ కంట్రీ. దట్ ఈజ్ హైదరాబాద్. సో ఈ ఏరియా అయినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది హెచ్ఎండిఏ? ఒక్కొక్క ఏరియాను ఒక జోన్ల కింద ప్రకటిస్తుంది. R1, R2 అట్లా రకరకాలుగా జోన్ల కింద ప్రకటిస్తుంది. సో రెసిడెన్షియల్ ఏరియాని ఖచ్చితంగా R1, R2 కింద పెట్టాల్సిందే. ఎందుకంటే దాన్ని తీసుకుపోయి వేరే దాంట్లో పెట్టలేరు కదా, ఆ విలేజర్స్ ఊరుకోరు కదా. ఇట్లాంటి తరుణంలో విలేజ్కి ఆనుకొని ఉన్న ఫామ్ ప్లాట్లను కనుక తీసుకుంటే ఇది ఒక పాయింట్. 2, ఆ ఫామ్ ప్లాట్స్కు పూర్తిగా కాంపౌండ్ వాల్ ఉండాలి. ఈ 2 అంశాలు కనుక ఉంటే రేపు పొద్దున R1 జోన్లోనో R2 జోన్లోనో కనుక ఇవి అయితే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. కందుకూరు ఉంది. కందుకూరు సరౌండింగ్లో మనకు 20 నుంచి 60,000 వరకు చదరపు గజం ఉంది. ఇది ప్రీమియం విల్లా వాటిలో 65,000 వరకు. ఉదాహరణకు BTR మ్యాక్ దాంట్లో, ఆ తర్వాత గ్రీన్ రిచ్ దాంట్లో దాదాపు 40 దాకా ఉంది. ఇంకొన్ని వెంచర్లలో మనకు 20 నుంచి 25 మధ్య దొరుకుతుంది, 25,000 మధ్య దొరుకుతుంది చదరపు గజం. కానీ కందుకూరు మున్సిపాలిటీ ఇప్పుడు అనౌన్స్ చేస్తుంది, వాళ్ళ పేపర్లో చూసుండొచ్చు. మున్సిపాలిటీ అనౌన్స్ చేసినప్పుడు పక్కనే నేదునూరు అనేది ఉంటుంది. నేదునూరు కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఆ నేదునూరు ఆనుకొని మనకు ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. విలేజ్ ఆనుకొని అంటే నేను చెప్తున్న ఫామ్ ప్లాట్స్కి ఆ కాంపౌండ్ వాల్కి పక్కనే ఇల్లున్నాయి. సో దీంట్లో కనుక తీసుకున్న వారు ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ పర్పస్లో వెళ్ళిపోవచ్చు. లేదు
కన్వర్షన్ చేసుకోవాలి. కన్వర్షన్కు ఇంతకుముందు రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ విస్తరించినప్పుడు దాన్ని R1 R2 కింద పెట్టినప్పుడు ఆటోమేటిక్ కన్వర్షన్ అయిపోతుంది. ఈజీ మెథడాలజీ. అప్పుడు ఏమవుతుంది, కన్వర్షన్ అయిందంటే ఆ పక్కనే ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్లలో 25,000 గజం ఉన్నప్పుడు మనం దీంట్లో 10,000కు కొనుక్కుంటే 10-11,000కు మనం కొనుక్కుంటే ఆ తర్వాత ఒక 3-4 నెలల కాలంలో ఇదంతా మారిపోయి హెచ్ఎండిఏ నెక్స్ట్ మ్యాప్ మాస్టర్ ప్లాన్ రెడీ అనౌన్స్ అయితే ఇవి ఆటోమేటిక్గా ఆన్ పార్ విత్ ఆ ల్యాండ్స్ ఆ ప్లాట్స్కి వర్త్ వచ్చేస్తాయి. ఇవి అర్థమవుతుంది అక్కడ నా పాయింట్. ఇప్పుడు ఫామ్ ప్లాట్స్ మనకు చదరపు గజం 10, 11, 12,000 మధ్య దొరుకుతుంది. విలేజ్ ఆనుకొని ఉండేవి. మళ్ళీ విలేజ్కు దూరంగా నేను సజెస్ట్ చేయను. ఈ అంశం మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. విలేజ్ ఆనుకొని ఉన్నవి ఖచ్చితంగా రెసిడెన్షియల్ జోన్ కింద అనౌన్స్ చేస్తుంది హెచ్ఎండిఏ. కాబట్టి ఈ ఫామ్ ప్లాట్లు ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ దానికి కన్వర్ట్ అవుతాయి. అప్పుడు ఆ దగ్గరలో ఉన్న ఇప్పుడున్న హెచ్ఎండిఏ లేఅవుట్లలో 25-30 వేలు ఉన్న వాటికి దగ్గరలో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉన్నప్పుడు దీని వాల్యూ ఆటోమేటిక్గా వాటి ఆన్ పార్ వాటి ఈక్వల్ అయినట్టే కదా. అప్పుడు మనకు ఎంత లాభం? డబల్ వాల్యూ ఇమీడియట్గా అయిపోయినట్టే 3-4 మంత్స్లో. ఇది వెరీ వాల్యూ పాయింట్. అయితే ఇక్కడ జాగ్రత్త పడాల్సిన 2 అంశాలు. ఒకటి, విలేజ్ ఆనుకొని ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మాక్సిమం టు మాక్సిమం 1/2 కిలోమీటర్ కంటే తక్కువ ఉండాలి. ఇంకా ఆనుకొని ఉంటే ఇంకా బెస్ట్. ఇళ్ళకి మధ్యనే ఇళ్ళకి దగ్గరలో ఉందనుకో ఇంకా బెస్ట్. ఇళ్ళకి దగ్గరలో దూరం ఉంది అనుకోండి 1/2 కిలోమీటర్ కంటే తక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. దాంతోపాటు అవి ఆల్రెడీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున గట్టి పంచాయతీలు రాకుండా ఉండాలంటే కాంపౌండ్ వాల్ పూర్తిగా ఉందా లేదా చెక్ చేసుకోండి. వీళ్ళు ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేసినా సరే, అది 10 ఎకరాల 20 ఎకరాల 30 ఎకరాల 50 ఎకరాల మొత్తం ఎకరానికి వీళ్ళు ఫెన్సింగ్ కాంపౌండ్ వాల్ పెట్టారా లేదా, ఫెన్సింగ్ కూడా కాదు కాంపౌండ్ వాల్ పెట్టారా లేదా చూసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి జంజాటాలు రావు ఫ్యూచర్లో. కన్వర్ట్ కాగానే వీటి వాల్యూ అమాంతం పెరుగుతుంది. రియలీ ఇట్స్ వాల్యుబుల్. నాకు కందుకూరు దగ్గర 2 వెంచర్లు ఉన్నాయి, వెరీ లెస్. కందుకూరు సరౌండింగ్లో మీరు ఎక్కడైనా కనుక్కోండి అప్రూవ్డ్ లేఅవుట్లో ఏ రేంజ్లో ఉన్నాయి ప్రైసెస్ అనేది. ఇప్పుడు హెచ్ఎండిఏ కొత్త మాస్టర్ ప్లాన్ రాగానే ఆ వాటికి ఆన్ పార్ విత్ ఇది అయిపోతుంది. సో ఇట్స్ గ్రేట్ అడ్వాంటేజ్. సేమ్ టైం కొన్ని డిటిసిపి కడతాల దగ్గర డిటిసిపి వెంచర్ ఉంది. నాకు 2 కీలకమైనది. ఒకటి కడతాల నుంచి షాద్నగర్ రూట్లో ఒక డిటిసిపి వెంచర్ ఉంది. కడతాల్ మున్సిపల్ లిమిట్స్లోకి రాబోతుంది. అది ఇప్పుడు గ్రామ పంచాయతీ సరిహద్దు నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. రేపు పొద్దున మున్సిపాలిటీ కాగానే అవి దీంట్లోకి వచ్చేస్తాయి. ఆ విలేజ్ దీంట్లోకి వచ్చేస్తాయి, ఆ తాండాలు దీంట్లోకి వచ్చేస్తాయి. అక్కడ ఉంది వెంచర్, చాలా వెరీ చీప్. దాంట్లో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ జస్ట్ 11,000 పర్ స్క్వేర్ యార్డ్. అంటే ఇలాంటి వాటి ఉన్నప్పుడు మీకు హెచ్ఎండిఏ లిమిట్స్ RRR దాకా ఎక్స్పెండ్ అయినప్పుడు అటు డిటిసిపి అయినా ఇటు ఫామ్ ప్లాట్లు అయినా ఆన్ పార్ విత్ హెచ్ఎండిఏ వాటికి వర్త్ పెరిగిపోతాయి. ఈ పాయింట్ను మనం అనుకూలంగా అమలుచుకోవాలి. చాలా మంది ఈ దిశగా ఆలోచించారు. కొంతమంది ఫామ్ ప్లాట్లు అనగానే టక్కన ఫోన్ పెట్టేస్తుంటారు. ఏదో అంటే వాళ్ళకు అంత తెలుసు అనుకుంటారు ముందే. డిటిసిపి అనగానే హెచ్ఎండిఏ ఎక్కువ డిటిసిపి తక్కువ అనుకుంటారు. డిటిసిపి అంటే ఏంటి? స్టేట్ లెవెల్ అథారిటీ. అది డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, డిటిసిపి. మీకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో లేని తెలంగాణ మొత్తం డిటిసిపి ఉంటుంది. ఎక్కడ లేఅవుట్ పర్మిషన్ వలన డిటిసిపి ఇవ్వాలి. ఇట్స్ అ స్టేట్ లెవెల్ అథారిటీ. మాసప్ ట్యాంక్లో ఉంటుంది ఆఫీస్, తెలుసుకోండి అది. సో ఇట్లా ఫామ్ ప్లాట్లకు సంబంధించి కూడా ఇది ఒక లాజికల్ పాయింట్ చెప్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం. తర్వాత ఇంకోటి, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మనకు లేఅవుట్లలో ఉండే ప్రైస్తో పోలిస్తే ఫామ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా చాలా తక్కువ. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు భూముల వాల్యూ పెంచితే అవి కూడా అన్ని పెరుగుతాయి. సో అది కూడా ఒక అడ్వాంటేజ్. అంటే ఈ 4 నెలల్లో మనం అవసరమైతే ఫామ్ ప్లాట్లను తక్కువ ధరకు దొరికితే బల్క్లో తీసి పెట్టుకుంటే బ్యూటిఫుల్, మంచిది అవుతుంది. ఎందుకంటే 2040 తర్వాత RRR లోపల జాగా ఉన్నవాడే కింగ్. రాసి పెట్టుకోండి. అప్పటికి మనం ఉంటామా లేదా తెలియదు కానీ 2040 కల్లా డెఫినెట్గా RRR లోపల ఒక 1000 గజాలు ఉన్నవాడు ఖచ్చితంగా కింగ్. మీ తర్వాత కన్నా అది ఉంచే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో నేను ఫామ్ ప్లాట్లకు సంబంధించి చెప్దామనుకున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.